అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము యూనిట్ 1లో కెమికల్, బయాలజికల్ అండ్ జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ నేను కెమికల్ మెథడ్స్ డిస్కస్ చేశాను. నా ఈ వీడియోలో నేను బయాలజికల్ అండ్ జెనెటిక్ మెథడ్స్ అని డిస్కస్ చేస్తాను. సో బయాలజికల్ మెథడ్స్ అంటే ఏంటంటే, బయో అంటే లైఫ్ కదండి. సో ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ని మనము ఈ డిసీజెస్ని ట్రీట్ చేయడంలో యూజ్ చేస్తే బయాలజికల్ మెథడ్స్ అని అంటాం. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. లైక్ ట్రైకోడెర్మా విరిడి, ఇది ఒక ఫంగస్ అనమాట. ఇది ఒక ఫంగస్. ఈ ఫంగల్ డిసీజెస్ లైక్ డాంపింగ్ ఆఫ్ రాట్స్ ఇలాంటి వాటిని ట్రీట్ చేయడానికి మనం ట్రైకోడెర్మా విరిడి అనేది యూజ్ చేస్తాం. ద సేమ్ టైమ్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ఇదేంటంటే ఒక బ్యాక్టీరియా అనమాట. ఇది విల్ట్ ఇలాంటి వాటిని ట్రీట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బయోపెస్టిసైడ్స్. బయోపెస్టిసైడ్స్ ఏంటంటే ఒక ప్లాంట్ నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్స్ని మనం యూజ్ చేస్తే వాటిని బయోపెస్టిసైడ్స్ అని అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ లైక్ నీమ్ ఎక్స్ట్రాక్ట్, ఎక్కువగా ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో బయాలజికల్ మెథడ్స్లో లైక్ డైరెక్ట్గా మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించవచ్చు, లేదు అంటే మనం ఏదైనా ఎక్స్ట్రాక్ట్స్ని కూడా ఉపయోగించి ఫార్ములేషన్స్ లాగా ఆ ఎక్స్ట్రాక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వాటిని బయోపెస్టిసైడ్స్ అని అంటాం. ఓకే, దెన్ జెనెటిక్ మెథడ్స్ అంటే ఏంటి? జీన్ లెవెల్లో మనం మ్యానిపులేషన్స్ చేస్తే వాటిని జెనెటిక్ మెథడ్స్ అని అంటాం. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటండి? లైక్ క్రాసింగ్, ఒక డిసీజ్ రెసిస్టెంట్ ఉంది, దాన్ని ఇంకొక ప్లాంట్లో రెసిస్టెంట్ లేని ప్లాంట్తో మనం బ్రీడ్ చేస్తామన్నమాట. అప్పుడు అదే వచ్చే ఆఫ్ స్ప్రింగ్ అనేది రెసిస్టెంట్గా వస్తుందన్నమాట. అట్లా హైబ్రిడైజేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎక్కువగా టేక్ అనే దాంట్లో ఎక్కువగా ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. మ్యుటేషన్ బ్రీడింగ్ అంటే ఏంటి? జీన్స్ లైక్ గామా రేస్, ఎక్స్రేస్ ఇలాంటి వాటిని మనం పంపించి జీన్స్లో మోడిఫికేషన్స్ అంటే మ్యూటేట్ అయ్యేటట్టు మనం చేస్తామన్నమాట. ఆ మ్యుటేషన్ అనేది బై లక్ మనం అనుకున్నట్టుగానే మంచి అవుట్కమ్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్రీడింగ్ చేసి తర్వాత దాన్ని మనం రిలీజ్ చేస్తాం సీడ్స్ అవన్నీ కూడా. ఓకే, అది మ్యుటేషన్ బ్రీడింగ్కి ఎగ్జాంపుల్. ఎక్కువ మనకి బార్క్ ఉంది కదండి, బాబా అటామిక్, అక్కడ ఎక్కువ మ్యుటేషన్ బ్రీడింగే చేస్తారు. దెన్ ట్రాన్స్జెనిక్లో ఏంటి? మనం జీన్స్ని బయోటెక్నాలజీ మనం చదివే ఉంటాం కదా, జీన్ మోడిఫైయింగ్, జెనెటిక్ మోడిఫికేషన్స్ ఇలాంటి ప్రాసెస్ అన్నీ కూడా ఉపయోగించి మనము ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అనేవి క్రియేట్ చేసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండ్ ఓన్లీ క్రాప్ అలౌడ్ ఇన్ ఇండియా ఏంటంటే బీటీ కాటన్. ఆ జీన్ ఏంటంటే క్రైవన్ ఏసీ. ఓకే, దీనికి మనము యూజ్ చేసిన అండ్ లైక్ ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ మనం ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో మనం అగ్రోబ్యాక్టీరియా మీడియేటెడ్ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా చేసాం. సో ఏ బ్యాక్టీరియా అనేది ఒక మీడియేటర్గా యూజ్ చేసామంటే అగ్రోబ్యాక్టీరియం. ఓకే, సో నేను క్వశ్చన్ ఇంత చెప్పండి. రీసెంట్గా మనకు న్యూస్లో దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట. సో దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ కూడా ఆమోదం ఇచ్చి మళ్ళీ హోల్డ్ చేసింది. అది రిలీజ్ చేసింది ఢిల్లీ యూనివర్సిటీ. అసలు దేనికండి ఇది? లైక్ ఫర్ వాట్ వీఆర్ యూజింగ్ ఇట్? బికాస్ కాటన్ అనేది బోల్గార్డ్స్, ఓకే, లైక్ ఇన్సెక్ట్స్ నుంచి కదా కాపాడుకోవడానికి తీసుకొచ్చాము. అట్లా డిఎంహెచ్ దేనికి తీసుకొచ్చామో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.